ఫ్రెండ్స్, 'కోట శ్రీనివాసరావు' గారి గురించి చెప్పాలి అంటే, ఆయన ఒక విలక్షణమైన నటుడు మాత్రమే కాదు. ఒక గొప్ప మనిషి. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. సాధారణంగా సినిమా కష్టాలొచ్చాయేంట్రా నీకు అంటుంటారు. కానీ అటువంటి సినిమా కష్టాలను మించి 'కోట శ్రీనివాసరావు' గారి జీవితంలో కష్టాల కడలి ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇదే విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నారు. అయితే సాధారణమైన దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కోట శ్రీనివాసరావు గారు. అయితే కోట శ్రీనివాసరావు గారి తండ్రి మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా అంత బాగా ధనిక కుటుంబం అయితే అయితే ఇక కోట శ్రీనివాసరావు గారికి చిన్నప్పటి నుంచి కూడా స్టేజ్ డ్రామాలన్నా అలాగే మళ్ళా స్టేజ్ మీద చేసే ప్రతి ఒక్కటి నాటకాలంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే దాదాపుగా 26 సంవత్సరాలు ఆయన నాటకాలు చాలా వేశారు. కొన్ని వందల నాటకాలు వేశారు. అయితే ఇక అదృష్టం కొద్దీ ఆయన్ని ఒక ప్రముఖ డైరెక్టర్ చూసి ఒక నాటికని, ఒక డ్రామాని సినిమాగా తీద్దాం అనుకున్నారు. అయితే నటీనటులను కూడా సేమ్ పెట్టేద్దాం అనుకున్నారు. ఈ క్రమంలో ఇక కోట శ్రీనివాసరావు గారికి అలాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 'ప్రాణం ఖరీదు' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అప్పటికే జంధ్యాల గారు, అలాగే ఇంకా కొంతమంది కామెడియన్స్ అందరూ కూడా ఆయనకి స్నేహితులవ్వడంతో 'ఆహనా పెళ్ళంట్'లో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర నువ్వు చెయ్యాలయ్యా అంటూ జంధ్యాల గారు అప్పట్లో చెప్పారు. అయితే అంతకు మునుపు అసలు కోట శ్రీనివాస్ గారు ఏం చేసేవారు అంటే, ఆయన ఏం చేసేవారంటే ఒక బ్యాంక్ ఉద్యోగండి. బ్యాంక్‌లో క్యాషియర్‌గా చేస్తుండేవారు. అంతేకాదు, ఆయన తమ్ముడు కోట శంకర్‌రావు గారు కూడా గ్రామీణ బ్యాంక్‌లోనే పనిచేస్తుండేవారు. ఆ తర్వాత కోట శంకర్‌రావు గారితో పాటుగా కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు కలిసి నటించారు. అయితే కోట శ్రీనివాసరావు గారు బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నప్పటికే ఆయనకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఆఖరి కాన్పుకు కోట శ్రీనివాసరావు గారి భార్యకు మతిస్థిమితం తప్పింది. అయితే కట్టుకున్న భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్‌లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో కోట శ్రీనివాసరావు గారు ఇంట్లో ఉన్న పిల్లల్ని, ఆయన ఉద్యోగాన్ని, తన భార్యని అందరినీ చూసుకునేవారు. ఇంట్లో పొద్దున్నే లేచి వంట చేసి, ఆయనకి క్యారియర్ కట్టుకుని, పిల్లలకి భోజనం పెట్టి, బ్యాంకుకి వెళ్ళి, బ్యాంక్ ఉద్యోగం చేసుకున్న తర్వాత ఇంటికొచ్చి, మళ్ళీ వంట చేసి, తన భార్యకి భోజనం పెట్టేవారు. అలాంటి కష్టతరమైన కుటుంబంలో కా ఆయన వచ్చారనమాట. అయితే అప్పట్లో ఆయనకి నాటకాలు వేయాలని ఉన్నా కూడా పిల్లలు, భార్య బాధ్యత, ఆయన స్వంతంగా చేసుకున్న కొన్ని పనులు ఇవేమీ సహకరించే కాక కొన్నాళ్ళకి ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ దేవుడు మాత్రం నీ నటన ప్రేక్షకులకు చూపించాలయ్యా అనుకున్నారో ఏమో తెలీదు కానీ సినిమా రంగంలోకి ఆయన రంగప్రవేశం చేశారు. ఇక 'ఆహనా పెళ్ళంట' సినిమా నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 800 సినిమాలు చేశారంటే ఆయనకి ఎంత గొప్ప పేరొచ్చుండాలి. ఏకంగా 9 సార్లు నంది పురస్కారం వచ్చింది. అయితే సినిమాలు అలాగే ఇతర అడ్వర్టైజ్మెంట్లు ఇంకా చాలా టీవీ షోస్‌కి సంబంధించి ఆయన దాదాపుగా 40-50 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు సంపాదించారు. అయితే వాటిని ఆయన స్థిరాస్తుల్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎప్పుడూ కూడా లేనిపోని హంగులకి, ఆర్భాటాలకి పోరు. ఉన్న దాంతోనే చక్కగా ఆ రూపాయిని రూ. 10 చెయ్యాలి అన్న ఉద్దేశం. డబ్బు ఈరోజు ఉంది, రేపు ఉంటుందో లేదో తెలీదు. చక్కగా కాపాడుకోవాలి అన్న దృక్పథం ఉన్న వ్యక్తి. అందుకనే చక్కగా పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాహనాలు అన్నీ చక్కగా సమకూర్చుకున్నారు. ఆయనకంటూ విజయవాడలోను, హైదరాబాద్‌లోను, చెన్నైలోను ఇళ్ళు ఉన్నాయి. అలాగే ఆయన సొంత ఊర్లో కొన్ని పొలాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని అంటే హైదరాబాద్, చెన్నైలో ఆయనకు కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. మంచి విలాసవంతమైన ఇళ్ళున్నాయి. అయితే ఆయన తన ఆస్తిని అంటే దాదాపుగా ఈ 40-50 కోట్లు ఏదైతే ఆయన సంపాదించారో అంతే కాదండి. ఆయన నా ఒక టెన్యూర్ విజయవాడ ఈస్ట్‌కి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు. అంతేకాకుండా ఆయన మొన్నటి వరకు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే కోట శ్రీనివాసరావు గారు దాదాపుగా 50 కోట్ల వరకు సంపాదించారు. ఆ తర్వాత ఆ ఆస్తిని రెట్టింపు చేశారు. అంటే దాదాపుగా 200 కోట్ల వరకు ఆయనకు ఆస్తులు ఉంటాయని అంచనా. అయితే ఆయన ఆస్తులన్నిటిని కూడా ముగ్గురు పిల్లలకి సమానంగా పంచడమే కాకుండా అంటే కోట శ్రీనివాసరావు గారికి 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అబ్బాయి చనిపోయారు మనకు తెలిసిన విషయమే. కానీ ఆయనకు ఒక కుటుంబం ఉంది.
ఇక ముగ్గురు పిల్లలకి సమానంగా పంచిపెట్టడమే కాకుండా ఆయన భార్యకి కూడా ఒక ఆస్తి వాటా రాసినట్టు తెలుస్తుంది. అయితే తదనంతరం ఆయన భార్యకి ఎవరంటే ఇష్టమో వాళ్ళకే ఆ ఆస్తి వెళ్తుందని కూడా ఆయన వీలునామా రాసినట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు. కానీ పాపం షుగర్ బాగా పెరిగిపోవడంతో ఆయనక మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవాల్సి వచ్చింది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.